మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, కానీ మన దగ్గర ఉన్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి సెపరేట్గా రాజ్యాంగం రాసుకుంటారు అన్నట్టు. ఒక్కసారి ఎవరన్నా వాళ్ళ కాంపౌండ్లో అడుగు పెట్టినరు అని అంటే మనిషికి ఉండే ప్రాథమిక హక్కుల్ని కూడా మర్చిపోవాల్సిందే. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అవును ఇది నిజమే అని కూడా అనిపిస్తుంటుంది. చూడు, మీరు చూసిన ఈ విజువల్ షోలాపూర్ పూణే హైవేలున్న హోటల్ 7777లా ఆ హోటల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో తప్పు చేసిండని ఆ హోటల్ ఓనర్ వచ్చి ఒక పైపు తీసుకొని బట్టలు కూడా తీసి అంత గట్టి కొడుతున్నాడు. అంటే ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడ కంప్లైంట్ ఇవ్వచ్చు, దానికి దగ్గర శిక్ష ఇవ్వచ్చు. ఇవేం లేవు, వాళ్ళ సొంత ఇష్టం వచ్చినట్టు చట్టం చేతిలోకి తీసుకొని కొట్టుడు ఇవన్నీ చేసుడు అన్నట్టు. అంటే లిటరలీ ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయింది అని అంటే వాళ్ళకి మినిమం ఎన్ని గంటలు పని చేపియాలో అన్ని గంటలు కాకుండా అంతకు మించే పని చేయించుకున్నాడు, లేకపోతే ఎంత వేతనం ఇవ్వాలో మినిమం అది ఇవ్వకపోవుడు. చాలా జాగాలల్లో ఎంప్లాయీస్ని ఏదో వీళ్ళు మా బానిసలు, మేము చెప్పినట్టు వినాలి, మాకు నచ్చినట్టు చేయాలి అని పర్సనల్ అబ్యూస్ కూడా చేస్తూ ఉంటారు చాలా జాగాలల్లో. సో ఎంప్లాయీకి ఎంప్లాయర్తో కానీ ఎంప్లాయర్కి ఎంప్లాయీతో కానీ ఏ పరిశాన్ ఉన్నా ఏం చక్కగా జరుగుతలేదు అనుకున్నా కూడా దానికి దగ్గ మినిమం సాక్ష్యాన్ని ఏదన్నా సంపాదించుకొని పోయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే ఆప్షన్ ఉంది. అది మర్చిపోతుర్రు, అది గుర్తుపెట్టుకోరు కొంచెం. ఎందుకంటే ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీస్ అనేది మనం వింటా ఉన్నాం కదా. ఎస్, డెఫినెట్గా ఎప్పుడైతే మీ దగ్గర ఒక దానికి దగ్గర సాక్ష్యం ఉంటుందో వాళ్ళకి చూపించగలుగుతారో వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు. ట్రై చేస్తుడు. ఏ ఊకో అక్క నువ్వు కూడా చెప్తావు కానీ ఫ్రెండ్లీ పోలీసులు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి కొందరు అడుగుతుండొచ్చు. ఒకసారి చూడండి, వీడియో చూపిస్తా. సో చూసారు కదా, పంజాబ్లో ఒక జైల్లో ఖైదీ అనమాట ఆయన. సో ఆయన ఏంది అని అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ది పెళ్ళి ఉందంట, మళ్ళీ వాడు పెళ్లి చేసుకోడు కదా సార్, నేను ఎట్లయినా అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. ఆ రిక్వెస్ట్కి వీళ్ళు పర్మిషన్ ఇచ్చి అట్లే సంఖ్యలతోనే పట్టుకొని పోతే ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు ఆ బరాత్లో. సో బేసిక్గా మీరు కోరుకునే కోరికల న్యాయం ఉంటే వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు.